అది ఈ ప్రభుత్వం చేస్తే చాలా సంతోషం. రైట్. వేణు యాదవ్ గారు చెప్పండి. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. అంటే గతంలో ఈటెల గారు బీఆర్ఎస్లో అత్యంత కీలక నేతగా ఉన్నారు. ఈరోజు మీ పార్టీలో అంతే కీలకమైనటువంటి స్థానంలో వారు ఉంటారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడిగా, ఒక సీనియర్ నాయకుడిగా ఆయనకు సొంతంగా కూడా ప్రజాభిమానం ఉంది కాబట్టి సో ఆయన ఖచ్చితంగా మీ పార్టీలో ఉన్న ఆ పార్టీలో ఉన్న కీలక నేతగానే ఉంటారు. అయితే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అదే ఆయన హయాంలోనే ఈ కాళేశ్వరం కూడా నిర్మితమైంది. ఇప్పుడు వాళ్ళు పిలిచి ఆర్థిక మంత్రిగా మీకు ఏమైనా సంబంధం ఉందో ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేకపోతే కాళేశ్వరం నిర్మాణ విషయంలో కావచ్చు అంటే అడిగారు. ఆయన నాకేమాత్రం సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. ఏంటి ఈ కమిషన్ విచారణ మళ్ళీ ఈటెల గారికి సంబంధించి మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా, లేకపోతే ఇంతటితో ఈటెల గారిని పక్కకు పెట్టేసి హరీష్ రావుకు లేకపోతే కేసీఆర్ వీళ్ళకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉందా? ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. అదేవిధంగా ప్రేక్షకులకు, వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ శుభ సాయంత్రం. ఏదైతే ఈరోజు మీరు ఈ చర్చలో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి మనము ఇప్పుడే మన అనలిస్ట్ గారు బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు కమిషను ఏదైతే ఈ యొక్క కమిషన్ కానివ్వండి, ఈ సంబంధిత విచారాలను పక్కన పెడితే అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం రాకపోకుండా అవినీతి గురించి, అవినీతిమయమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అనేది వాళ్ళు ఓడిపోవడానికి ఒక కీలకమైనటువంటి అంశం. ఎన్నో రకాల అవినీతి అంశాలు ఉంటే, లిక్కర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రకరకాలుగా సంబంధిత అంశాలు ఉంటే కీలకమైనటువంటి అంశం కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేదే బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భారాస పార్టీకి ఓడిపోవడానికి కారణమైనటువంటి, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కారణమైనటువంటి కీలకమైనటువంటి అంశం. దీన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఏదైతే ఒక కమిటీ వేసి, కమిటీ ఇప్పటికి 14 నెలల నుంచి కమిటీ సంబంధిత అంశంలో అన్ని కూడా తీసుకుంటూ వస్తుంది. చిట్ట చివరికి చేరిందని అనుకుంటున్నాను. 90% పూర్తయింది. 400 పేజీల రిపోర్ట్ రెడీ అయ్యింది. అదేవిధంగా అధికారులు ఎంతమంది అవినీతి పాల్పడ్డారు, రిటైర్డ్ ఇంజనీర్లు అనేది ఒకటి రిపోర్ట్ని ఇటీవల 2 రోజులు 2-3 డేస్ బ్యాక్ కూడా మీడియా ముఖంగా ఒకటి రిపోర్ట్ వచ్చింది. సో ఇవన్నీ పక్కన పెడితే తుది దశకు చేరిందని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధమైనటువంటి అంశాలు ప్రజలకు చెప్పి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ అవినీతి పరుడు, కేసీఆర్ బిడ్డ అవినీతి పరుడు అని చెప్పినటువంటి అంశాలన్నిటిని చెప్పి ఈరోజు ఈ కమిటీని వేసి చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈటెల రాజేందర్ గారిని, అదేవిధంగా ప్రస్తుతం మా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన యొక్క సంబంధించినటువంటి ఈరోజు ఆయన మాట్లాడిన తీరును ఒకసారి చూస్తే వాస్తవంగా నాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కుండ బద్దలు కట్టినట్టుగా మాట్లాడాడు. నా కణత మీద తుపాకీ పెట్టినా నేను నిజమే చెప్తాను అన్నటువంటి ఒక రాజకీయంగా కాకుండా ఒక ఎమోషనల్ గా, నైతికంగా ఆయనటువంటి చెప్పినటువంటి మాటను ఒకసారి గమనిస్తే ఆయనకు అందులో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనము తెలుసుకోవచ్చు ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి. అంటే ఆయన మా భారతీయ జనతా పార్టీలో ఉన్నాడా, మా భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను అని కాదు. వాస్తవంగా ఏదైతే కేసీఆర్ చేసినటువంటి సంబంధిత అంశాల్లో ఎవరికి కూడా ఆయన అవినీతిని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరితో పంచకుండా ఆయన ఒక్కడే పూర్తిగా ఆయన కుటుంబమే దీనికి అంత బాధ్యతలు అని చెప్పి ప్రజలు ఓటు వేయకుండా ఆయన ఓడగొట్టినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం గమనిస్తే ఈటెల రాజేందర్ గారు స్పష్టంగా నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సంబంధిత అంశాన్ని అంతా కూడా కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు మీద ఒక కార్పొరేషన్ నియమించడం జరిగింది. దానికి సంబంధించి నిధులు కూడా సంబంధిత అంశాన్ని మంత్రివర్గంలో నిర్ణయించుకున్న అంశాల వరకే నేను పరిమితమైనాను. అంతకు మించి అక్కడ అప్పులు తెచ్చుకుంది, కమిషనే ఖర్చు పెట్టుకుంది, అది ఒక కార్పొరేషన్ తెచ్చుకుంది, కార్పొరేషన్ ఖర్చు పెట్టిందని క్లియర్ గా చెప్పారు ఆయన. ఆర్థిక శాఖకు సంబంధం లేదు. ఇది పూర్తిగా
టెక్నికల్ డీటెయిల్స్ తనకు తెలియదు అని స్పష్టంగా మాట్లాడడం జరిగింది. నేను ఆయన మాట్లాడినటువంటి అంశాలను ఆయన కూడా కొన్ని డాక్యుమెంట్లు కూడా ఆయన ఇవ్వడం కూడా జరిగింది. ఆయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సొంత నిర్ణయాలు తీసుకోలేదని సాంకేతిక అంశాల గురించి నాకు తెలియదని ఖచ్చితమైనటువంటి మాట, అంటే కళాఖండిగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడినటువంటి వైనాన్ని నేను ఈ రోజు చూశాను ఆయన మాట్లాడిన మీడియా ముఖంగా. అది నాకు తెలిసినటువంటి నా పరిజ్ఞానంతో ఆయన మాట్లాడిన విధానాన్ని నేను చెప్పగలుగుతున్నాను. ఇక దాని అంశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సంబంధిత అధికారులు కానివ్వండి, ఎవరు దీనికి కారకులు అనేటువంటి ఆ బిగ్ బాస్ అనేటువంటి వాయిస్ వస్తుంది. ఇవన్నీ ఎవరు తేల్చాలంటే కమిటీ తేల్చాలి. ప్రస్తుత ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తేల్చాలి అనేటువంటి ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పగలను.